నా పేరు మన్నూరు భాస్కరయ్య. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న 17వ తేదీ భీమవరం పట్టణంలో చంద్రిక హోటల్లో మా రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈరోజు ఓ చర్చా వేదిక ధోబీఘాట్ కళ్యాణ మండపం రజక కమ్యూనిటీ హాల్లో జరపాలని, ఆ చర్చా వేదిక సందర్భంగా ప్రెస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వాలని అనుకున్నాము. ఏ ప్రభుత్వాలు వచ్చినా సమాజంలో రజకులకు జరిగే అన్యాయం, కుల వివక్షత రూపుమాపడంలో విఫలమవుతున్నాయి. రజకుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పింది. 46 కోట్ల రూపాయలు కేటాయించాం బీసీలకి, అందులో వృత్తిదారులకి మేలు చేస్తామని చెప్పారు. 56 కార్పొరేషన్లు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ రజకులకు కానీ ఇతర వృత్తిదారులకు కానీ ఆ కార్పొరేషన్ ద్వారా బీసీలకు కానీ మేలు జరిగిందంటూ ఏమీ లేదు. రాజకీయ పునరావాస కేంద్రంగా కార్పొరేషన్లో 720 మంది డైరెక్టర్లు, 56 మంది చైర్మన్లు ప్రకటించి ఆ ప్రభుత్వం కాలం గడిపింది. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రజకుల సమస్యలు నేను విన్నాను, విషయం తెలుసు, నాకు రజకుల బాధలు నాకు తెలుసు, వృత్తిదారుల బాధలు నాకు తెలుసు, నేను ఖచ్చితంగా మేలు చేస్తానని చెప్పారు. అయితే చెప్పిన మాటలో ఒకటి, కార్పొరేషన్కి సంబంధించిన డైరెక్టర్లను ఈరు కూడా ప్రకటించారు, చైర్మన్లను ప్రకటించారు. ఈ జిల్లాలో 3 డైరెక్టర్లు ఇచ్చారు. అందులో మా మిత్రుడు చంద్రశేఖర్ గారు ఒక పెద్ద మనిషి, మంచిది, ఆయనకు కూడా ఇచ్చారు, సంతోషం. మేము కోరుతుండేది ఏంటంటే, కార్పొరేషన్లకి విధి విధానాలు పోయిన ప్రభుత్వం కేటాయించలేదు, ఇప్పటికి కూడా విధి విధానాలు మేము కూడా ప్రకటించలేదు. అసలు ఈ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న పిల్లలకి, వృత్తిదారులకి మేము ఇది చేస్తాము, దీనివల్ల ఉపయోగం ఎంత ఉంది, ఇదిగో మిషనరీ వచ్చింది, లేటెస్ట్ పరికరాలు వచ్చినాయి, ఆ ద్వారా మేము ఉపాధి కల్పిస్తాం, లేదు ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో చదువులు ఆగిన యువకులకి ఉపాధి కల్పిస్తాం అనే మాట కానీ, దాని విధి విధానాలు కానీ ప్రకటించలేదు. ఇది అన్యాయం. 47,000 కోట్ల రూపాయలు బీసీలకి బడ్జెట్లో కేటాయించారు, సంతోషమే. ఆ 47,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టే విధానం, ఏ విధంగా ఖర్చు పెడతారు, కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తారు అనేది మేము కోరుతున్నాం. అట్నే ఈరోజు 69 వృత్తులు, 139 కులాలకు సంబంధించినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వృత్తుల్లో 69 వృత్తులు ఇప్పటికీ కూడా పెట్టుబడిదారులు ప్రవేశించినప్పటికి కూడా వృత్తులు ధ్వంసమై అనేక రూపాయలు మారినప్పటికి కూడా ఇంకా 150% మంది వృత్తిదారులు బతికున్నారు. ఈ వృత్తులకు సంబంధించినటువంటిది మీరు ఆదరణ 3 పథకం ద్వారా మేము పనిచేస్తాము, ఖచ్చితంగా పనిముట్లు అందజేస్తామని చెప్పారు. కానీ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలమే కేటాయించారు. అంటే గ్రామంలో 69 వృత్తుల్లో ఓ 30 కుటుంబాలు, 40 కుటుంబాలు, ఇట్లా పట్టణ కేంద్రాల్లో వందలాది కుటుంబాలు ఉంటే మీరు ఈ పట్టణాల్లో ఒక 20 మందికో, గ్రామాల్లో 4-5 మందికో వృత్తిదారులకు పనిముట్లు ఇచ్చినందువల్ల ఉపయోగం అంటూ లేదు. అసలు ఈ 47,000 కోట్ల రూపాయల్లో ఒక 5,000 కోట్ల రూపాయలు మీరు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఆదరణ పథకం ద్వారా కేటాయించి ఉపాధి కల్పించే దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదండి, మేము కోరేది ఈ జీవో నంబర్ 26 ప్రకారం ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1983లో జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉండే దోబీ పోస్టులు భర్తీ చేయాలి. సౌర వృత్తిదారులకు ఇప్పుడు టీటీడీ కానీ శ్రీశైలంలో ఉన్నటువంటి దేవస్థానాల్లో అనేక మందికి ఉపాధి కల్పించారు, సంతోషం. ఆ వృత్తిదారులు కల్పించడం మేము అభినందిస్తున్నాం. కానీ రజక వృత్తిదారులకు మాత్రం వెంకటేశ్వర ధోబీఘాట్స్, శ్రీనివాస ధోబీఘాట్స్ అన్ని పెట్టవచ్చు, ధోబీ పోస్టులు భర్తీ చేయవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. మా పిల్లలు ఇప్పటికి కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, 10th క్లాస్ కాడ చదివించలేకపోతే ఆగిపోయిన పిల్లలు అనేక మంది ఈరోజు షాపుల్లో 9,000కి 10,000కి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 12 గంటల పాటు అనేక ఇబ్బందుల్లో ఉపాధి లేక తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీరందరికీ మీరు ఆ రూపంలో, కార్పొరేషన్ రూపంలో కానీ, ధోబీ పోస్టులు భర్తీ చేసి జీవో నంబర్ 26 రూపంలో కానీ, ఎండోమెంట్లో ఉండే పోస్టులు కానీ అనేక పోస్టులు మాకు ఉపాధి కల్పించవచ్చు. ఈరోజు ఎండోమెంట్లో ఉన్నటువంటి దేవస్థానాల్లో, టీటీడీ దేవస్థానం కానీ అనేక దేవస్థానాల్లో, టీటీడీ దేవస్థానంలో అయితే వందలాది కోట్ల రూపాయలు ఎవరో పెద్ద పెట్టుబడిదారుడికి, కార్పొరేట్కి ఇచ్చి 12-11 ప్లాంట్స్లో ఉన్నటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి మిషనరీ దగ్గర మా పిల్లలు అనేక రకాల్లో ఇప్పుడు వేరే రూపాల్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి మీరు ఉపాధి చూపించి కల్పిస్తున్నారు. ఆ ఉపాధిలో నీకు కాంట్రాక్టు మేలు పొంది సొగజీతం ఇచ్చి ఈరోజు పనిచేయించుకోవాల్సిన పరిస్థితి
జరుగుతుంది. అందుకే మేము కోరుతున్నాం, నేరుగా రాజకీయ వృత్తిదారులు ఉండే కుటుంబాలకి పిల్లలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. జీవో నంబర్ 26 అమలు జరపండి. ఎండోమెంట్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ హెడ్ క్వార్టర్లో హాస్పిటల్స్లో కానీ, ప్రైవేట్ సంస్థల్లో కూడా అనేక కార్పొరేట్ కాలేజీలు సంస్థలు వచ్చినాయి. వాటి అన్నింటిలో రజకు వృత్తిదారులకు ఉపాధి కల్పించాలని, అట్నే ఈ 5-6 జిల్లాల్లో, మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజుకి కూడా అనేక దగ్గరలో ఉత్తి చెరువులు ఉన్నాయి. ఈ ఉత్తి చెరువులు లీజులు పెంచి విపరీతంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఎక్కువ, అంటే 20,000 ఉండింది 70,000, 80,000, ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లీజుకు తగ్గించాలని, వృత్తిదారులకు పూర్తి హక్కు కల్పించాలని, పెత్తందారులు మా మీద పెత్తనం చేయకూడదని చెప్పి ఈ అంశాలపైన మేము భవిష్యత్తు రేపు జరగబోయేటటువంటి ఏప్రిల్ 20, 21 తేదీలో చర్చించబోతున్నాం. తదుపరి మేము ముఖ్యమంత్రి గారిని, బీసీ మంత్రి గారిని, అదే సంబంధిత మంత్రులు, ప్రిన్సిపాల్ సెక్రటరీని అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యలు వివరించాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే సాకలైలమ్మ పోరాట బాటను ఎంచుకున్నట్టు విధంగా రజకులు కూడా చైతన్యవంతులై పోరాటం నడిపేదానికోసం సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.